ప్రైజులాడ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు, దైవాశీస్సులు, మీ కుటుంబానికి నెమ్మది, సమాధానము అనుగ్రహింపబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ రోజు సందేశము ఏంటంటే ఆ, రక్త సంబంధికులుగా ఉన్నవారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, స్నేహితురాళ్ళు కావచ్చు, ఇరుగువారు, పొరుగువారు, అయిన వారు, అందరూ కాని వారు, ఎవరైనా సరే అందరిలో ఉన్న భావన, అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఆ, మేము విగ్రహారాధన చేస్తున్నాము కదా, సరే మా దేవతలు దేవుళ్ళు లేరు, మరి మీ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని చెప్తారుగా. మరి యేసు ప్రభు వారు నిన్న నేడు నిరంతరం యేసు ప్రభు వారు ఉన్నాడంటారుగా. మరి బ్రతికించొచ్చుగా. మాయంటే రాళ్ళు, మాయంటే చెయ్యాదు అంటే మనం అనమండి, కానీ కొందరు అంటారు, అనాలని అంటారు. ఏమని? రెచ్చగొట్టడానికి. అనకుండానే ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో మనము సువార్త, యేసు ప్రభు యొక్క వాక్యము, మాట ప్రకటించడానికి మనము సంసిద్ధమై ఉన్నప్పుడు వారు ఆల్రెడీ సాతాను యొక్క బంధకములలో బంధింపబడి ఉన్నారు కాబట్టి, ఆ యొక్క బంధకముల్లో ఉన్న వాని యొక్క గవర్నమెంట్ కింద ఉన్నారు కాబట్టి, వీరిలోకి అనుకోకుండా వారు వచ్చి ఇది ఏవైతే అడదోయబడిన దేవదూతలు ఉన్నాయో అవి వారిలోకి వచ్చి చొచ్చుకొని పోయి వితండ వాదనలు, అరకట్టు, మూర్ఖత్వమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తూ మొదలు పెడితే ఎప్పుడు చూడని పాపాన్ని వారిలో మనకు కనిపిస్తుంది. విశ్వాసులైనా కానీ, విశ్వాసులు ప్రకటించినా సరే, అంటే విశ్వాసులే అని ఎందుకు అన్నానంటే, యేసు ప్రభువుని ఇతను తెలుసుకోకుండా తెలుసుకోవాలని ఉన్నవారు కూడా యేసు ప్రభు వారికి విశ్వాసులే. ఇదే కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మొదలు పెట్టినప్పుడు ఆ యొక్క గడియల్లోనే, ఆరంభములోనే ఇక క్లాస్ మొదలైంది, తర్కం మొదలైంది, వితండ వాదన మొదలైంది. ఈ యేసు ప్రభు వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఇదే. మేము యేసు ప్రభువుని నమ్ముతాం కానీ 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 అనే కాడ ఉంటానండి. కానీ అని ముందుకు రావాలి. యేసు ప్రభు వారిని నమ్ముతాం, చర్చికి రావేంటి? యేసు ప్రభు వారిని నమ్ముతాం అన్న నీవు చర్చికి రావచ్చు కదా. అందరితో పాటు ఒక దేవుడిని నమ్ముతామని చెప్తారు, కానీ చర్చికి రారు, యేసు ప్రభు మీద ఆధారపడరు. అందరిని చూసాము, మన వాళ్ళలో అనేక రకాలైన, అనేక విధాలైన వారి యొక్క కథలు చూసాం, వారి యొక్క చరిత్ర విన్నాం. మరి యేసు ప్రభు వారి చరిత్ర కూడా విందాం అనే భావన ఉండదండి. ఏదో ఫార్మాలిటీ కోసము అందరితో పాటు యేసు ప్రభు వారు కూడా దేవుడని మేము నమ్ముతాం అంటారు, కానీ మోసపూరితమైన మాట. ఈ వాస్తవం. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, మా ఊళ్ళు మీరన్నట్లే రాళ్ళు, రప్పలు, దేవుళ్ళు కాదు. మరి మేము ఎలాగ చనిపోతున్నామో మీ పాస్టర్లు కూడా అలాగే చనిపోతున్నారుగా. మీ యొక్క పాస్టర్ల భార్యలు కూడా, పాస్టర్లు కూడా అలాగే చనిపోతున్నారుగా. మరి ఎందుకు చనిపోతున్నారు అని రక్త సౌందికుల్లో కూడా వ్యతిరేకత వచ్చిందండి. అంటే ఒక కుటుంబంలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న ఇద్దరు భార్య భర్త ఉన్నట్లయితే, చూడండి,
ఆ యొక్క భార్య భర్త వారికి తెలిసిన పరిధిలో యేసు ప్రభు వారిని నమ్మకంగా వెంబడిస్తూ వారి యొక్క జీవన ఆధారమైన ప్రయాణం చేస్తూ యేసు ప్రభు యొక్క మాటల్లో ప్రయాణం చేసినట్లయితే ఏమండి అన్ఎక్స్పెక్ట్‌గా పాస్టము పాస్టర్ గారు, దైవ సేవకుడు, దైవ జనురాలు, దైవజనుడి యొక్క బిడ్డలు, లేదు విశ్వాసుల యొక్క బిడ్డలు ఏమండి ఎవరో ఒకళ్ళు ప్రభువునందు నిద్రిస్తే అంటే లోకపరంగా చనిపోతే ఇక వెంటనే సూటిపోటి మాటలతోనూ కాకుల వలె పొడుస్తూ మొదలు పెడతారు. ఏమయ్యా నిన్న మొన్న యేసు ప్రభు దేవుడు అని చెప్తావు బాగానే ఉంది తిరిగావు మరి మీ వాళ్ళు ఎందుకు చనిపోయారు మా అంటే రాళ్ళు మా అంటే దేవుళ్ళు కాదు అని మేము ఒప్పుకున్నాము మరి ఎందుకు మాలాగానే మా వాళ్ళు లాగానే చాలా మంది చనిపోయినట్టుగా మీరు కూడా చచ్చిపోయారు ఎందుకు అని మొదలు పెడతారు. ఇప్పుడు క్రైస్తవములో ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ఏమండి మరలా సూర్యుడు ఉదయించే వరకు మొక్కుకొని బహిరంగ సభలు పెడుతుంది అనేక రకాలైన కూటాలు జరిపిస్తుంది అనేక రకాలైన మాటలు వివరిస్తుంది. ఏంటో తెలుసా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం అందరూ ఎలా ఊగినా నీవు ముఖమునిపై నిన్ను మోయక తప్పదురా ఒక్క పరుపు పైన వెళ్ళిన నీవు మట్టి పరుపులో నిన్ను ఎక్కగ తప్పదురా. క్రైస్తవములో ఉన్న దైవ సేవకులైనా దైవ జనురాలైనా విశ్వాసైనా సంఘములో ఉన్న పెద్దలైనా ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తుకొని చెబుతుంది ఏంటంటే అబ్బాయి మంది భూమి మీద యుద్ధకాలము మనము ఏ క్షణాన దేవుని వద్దకు పోవాలో ఎప్పుడు దేవుడు పిలుస్తాడో ఎప్పుడు మన ప్రాణం పోయితో ఏ మనుషుడు వశాన లేదు అది సృష్టికర్త వశాన మాత్రమే ఉన్నదని ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు సూర్యోదయం వరకు సూర్యాస్తం వరకు క్రైస్తవుడు కంఠాబద్ధంగా తినకపోయినా బహిరంగ సభలు పెట్టి బహిరంగ కూటాలు పెట్టి భక్తులు ఉండి సత్యవాక్యమును శాతపట్టుకొని తీస్తే శ్వాసగా యేసు ప్రభు వారి నామమే ధ్యేయంగా అని అనుక్షణము యేసు సువార్తను ప్రకటిస్తున్నవాడు క్రైస్తవుడు ఎందుకో తెలుసా అదే కాలం నుంచి సాయంత్రం వరకు కూడా చదువుతుంది ఎందుకు తెలుసా మన ప్రాణము మన వశాన లేదు మన ప్రాణము సృష్టికర్త వశానం ఉన్నది అయితే మనము భూమి మీద ఉండగానే మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పుకుంటే మనకి మోక్షం ఉంది లేకపోతే పాతాళ అగ్ని నరకం ఉంది అని మనకు ముందున్న భక్తులు పూర్వీకులు తపస్సు సంపన్నులు మునులు చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. ఏమని పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు అని భార్య యొక్క సాక్ష్యం ఇచ్చారు. అయితే మన యొక్క పాప జీవితాలకి ఆయనే ముందుగా ప్రాణం ఇచ్చాడు. ఆ భగవంతుడే ఆయనే ప్రభువుని యేసు క్రీస్తు వారు ఏమండి
దిక్కుల వ్యతర్వేదం చెప్పింది, ఋగ్వేదం చెప్పింది, అధర్ణ వేదం చెప్పింది, ఏమండి సామవేదం చెప్పింది. 4 వేదాలు చెప్పాయి యేసు ప్రభు వారి గురించి. ఏమండి 109 ఉపనిషత్తులు చెప్పాయి యేసు ప్రభు వారి గురించి. మహాపురాణములో యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. చాలవాక చక్రవర్తి గారు స్పష్టంగా తెలియజేశారు. స్వామి వివేకానందుడు కూడా తెలియజేశారు. యేసు ప్రభు వారిని నమ్ముకుంటేనే మరి చనిపోతున్నారు అంటే ఇది నిజము కాదనే లేఖన కాలం చెబుతుంది. ఎప్పుడు మన ప్రాణాన్ని దేవుడు తీస్తాడో మన వశాన లేదు. మరణానికి మృత్యుంజయుడైన దేవునికి చిన్న పెద్ద పసిపిల్లే ముందు చూడాలి అని మృత్యువుకి పాపతీర్పులు లేవు. ఆయన తీశాడా వాటిలో వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళే స్థలాలు 2, ఒకటి మోక్షము, ఒకటి పరలోకము, ఒకటి పాతాళం. ఈ 2 స్థలాలే ఉన్నాయి. ఈ 2 స్థలాలకు చేరాలి అంటే ఒకటి మోక్షానికి చేరాలా, భూమి మీదనే నీ యొక్క చక్కదిద్దుకోవాలి నీ యొక్క స్థితిగతులు. లేదు అన్నావా, వినలేదా, అయితే పాతాళానికి చేరిపోతావు. ఈ 2 మార్గాలే ఉన్నాయి. అందుకే పాపాదర్శి మరణం ప్రయాసి, పాపాదర్శి నరకం ప్రయాసి. బ్రహ్మంగారు కూడా ఒక తత్వము చెప్పాడు. నాది నాదని ఏవు నీవు నాదని ఏవు నీవెక్కడే నీకు చిలుక, ఊరికి ఉత్తరమున సామాధిపురమందు కటిలోని రామ చిలుక, నిలుమూల నలుగురు నీ ఇంత 10 మంది తోడు ఎవ్వరిని చిలుక, కర్రలే చుట్టాలు కర్రలు కట్టిలే బంధువులు తోడు ఎవ్వరు గారు చిలుక. రైతులా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకు ముందున్న భక్తులు ఏదో ఒక రూపాన ఏదో ఒక మార్గంలో మనకి సృష్టికర్తని పరిచయం చేశారు. కానీ కొంతమంది భక్తులు ఇంకా అజ్ఞానం మహోభవతి జనాశాయ తిరుమలం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ఆ మూర్ఖత్వములోనే వారి జీవితాలని అలాగనే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాగనే ఆ యొక్క మూర్ఖత్వంతోనే మూర్ఖత్వం కలిగిన మాటలతో మరి దైవ సేవకుల కుటుంబంలో కావచ్చు, సంఘములో విశ్వాసుల కుటుంబాల్లో కావచ్చు, ఎవరన్నా ప్రాణం పోతే ఏమండి ఏమి ఏ కారణం చేస్తారో, ఏమి హేళన చేస్తారో, ఎంత రకాలుగా మాట్లాడతారో. అయితే బైబిల్ దానికి సాక్ష్యం ఇచ్చింది. ఆ వచనం చూపించి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ వచనంలో భవిష్యత్తును చూసిన దేవుడు, ఆయన శూన్యములో సృష్టిని సుందరంగా చేసిన దేవుడు మనుషుని యొక్క హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు కాబట్టి ఆయనకు తెలుసు కనుకనే ఇలాగ ఉంచాడు. ఏంటంటే మీరు దైవములనియు మీరు దేవుని కుమారులనియు అయినను అధికారుల్లో ఒకడు కూలినట్లుగా ఇతరుల మనుషుల వలె మీరు కూడా చనిపోతారు, మరణమవుతారు. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కూడా రాగాలతో చనిపోవచ్చు. మరి అధికారుల్లో ఒకడు కూలినట్లుగా యాసిడ్ల ద్వారాగా చనిపోవచ్చు అని స్పష్టంగా దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. ఏమండి రాగాలు వస్తే మరి మీ దేవుడు ఏమయ్యాడని నాస్తిక వాదులకి వితండ వాదులకి తెలియజేస్తారని ఇంతవరకు ఈ యొక్క నా యొక్క దేవుని యొక్క వాక్యమును వర్తమానమును మీకు అంగీకరించాను. మరి మీ కుటుంబాలకి సమాధానము శాంతి, ఎవరన్నా కోల్పోయినట్లయితే మీ కుటుంబాలలో మీకు ఆదరణ నెమ్మది ఈ యొక్క వాక్యము ద్వారాగా మీకు కలుగునుగాక. ఆమేన్.